ఏర్పేడు లారీ బీభత్సంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించిన అనంతరం వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. చూసిన విచ్చలవిడిగా కాన్స్టిట్యున్సీలలో జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు నుంచి బెంగళూరు కొడుతున్నారు, ఒకవైపు నుంచి చెన్నై కొడుతున్నారు. ఏమిది? ఇది నిజంగా మన కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది, జరుగుతూ ఉంది. దీన్ని ఇప్పటికైనా కూడా మనం మీడియా అన్నది ఇప్పటికైనా కూడా దీన్ని కనువిప్పు చేయకపోతే నిజంగా ఈ రకంగా దీన్ని జరగనిస్తే మాత్రం మన అందరం కూడా దీంట్లో ఒకటి కావాలి. అందరం కలిసికట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అధికారుల దాకా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. పేరు ఒకటి అడిగింది. ఈ అఫెన్స్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా మీతో ఏమైనా ఆధారాలు ఉంటే సిబిఐ నోటీస్ తీసుకెళ్తారా? గవర్నమెంట్ రాజు ఆధారాలు అనేది మనం ఏమైనా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీనా మనది? ఏమన్నా నీ కళ్ళ ముందునే ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. 100 జిల్లాలో 100 చోట్ల జరగడం లేదా ఇసుక మైనింగ్? నేను నిన్నే అడుగుతా ఉన్నా. ఇక్కడ ఇసుక మైనింగ్ జరుగుతూ ఉన్నది వాస్తవం అవునా కాదని నిన్నే అడుగుతా ఉన్నా. ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడు అనే పేరు గ్రామస్తులు చెప్తా ఉన్నారు, నిన్నే అడుగుతా ఉన్నా. ఇదే నియోజకవర్గంలో 8 చోట్ల ఇప్పుడు జరుగుతూ ఉంది ఇసుక మాఫియా అనేది. నీకు తెలియదా? నిన్నే అడుగుతా ఉన్నా. 600 లారీలను 6 నెలల కిందట అందరూ కలిసికట్టుగా ఒకటే పట్టించిన పరిస్థితి మీకు తెలియదా? నేను అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడానికి ఎన్నిసార్లు పోయినారన్న సంగతి నీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరూ ముందరనే ఎస్పీ దగ్గరికి, వీళ్ళందరికీ ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ లేడు, తర్వాత ఎస్పీ దగ్గరికి వెళ్ళి పోయినప్పుడు గేట్లు మూసేసి లోపలికి రానికోకుండా ఉన్న సంఘటన నీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఇవన్నీ నీకన్నా ముందరనే సాక్ష్యాధారాలుగా, నీకన్నా ముందరనే ప్రైమాఫేసీగా కనిపిస్తూ ఉంటే ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యాలు కావాలి అని అంటే ఇంక నేనేమన్నా కెమెరాలు పెట్టి చంద్రబాబు నాయుడుకి డబ్బులు ఇస్తా ఉన్నప్పుడు నేను తీసి నేను కెమెరాలు పెట్టాలి ఎట కుదురుతాను? ఇంతకన్నా నేను ఏం చెప్పాలా? కనీసం ఇవన్నీ కూడా మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే ఎందుకు ఆ రకంగా ఎస్పీ చేసింది, ఎందుకు లోపలికి రానిలేదు, ఎందుకు ఎంఆర్ఓ అందుబాటులో లేకుండా ఎందుకు పోయినాడు, ఎందుకు ఇన్నిసార్లు కేసులు పెట్టడానికి వీళ్ళు వచ్చినా కూడా ఎందుకు కేసులు తీసుకోలేదు, వీళ్ళందరి చావులకు ఇవన్నీ కారణాలు కావా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇంత జరుగుతూ ఉన్నా కూడా మనం రియాక్ట్ కాకపోతే ఒక్క నిమిషం సార్. మీడియా మిత్రులకు అందరికీ దయచేసి, నా పేరు మోహన్ నాయుడు, మడిబాక, ఏర్పేడు మండలం. ఇంతకన్నా ఏం చెప్పాలా? కనీసం ఇవన్నీ కూడా మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే ఎందుకు ఆ రకంగా ఎస్పీ చేసింది, ఎందుకు లోపలికి రానిలేదు, ఎందుకు ఎంఆర్ఓ అందుబాటులో లేకుండా ఎందుకు పోయినాడు, ఎందుకు ఇన్నిసార్లు కేసులు పెట్టడానికి వీళ్ళు వచ్చినా కూడా ఎందుకు కేసులు తీసుకోలేదు, వీళ్ళందరి చావులకు ఇవన్నీ కారణాలు కావా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇంత జరుగుతూ ఉన్నా కూడా మనం రియాక్ట్ కాకపోతే ఒక్క నిమిషం సార్. మీడియా మిత్రులకు అందరికీ దయచేసి, నా పేరు మోహన్ నాయుడు, మడిబాక, ఏర్పేడు మండలం, రైతు సంఘం, సిపిఎం. నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా. ఇప్పుడు నిన్నటి నుంచి మీడియా ప్రతినిధులు ఏం చేస్తున్నారంటే అన్ని టీవీలకి నేను వాయిస్ ఇచ్చా. ఒక్క టీవీలోనైనా సరే చిరంజీవి నాయుడు, ధనంజయ నాయుడు పేరు ఎందుకు రాలేదు? మీరు సిబిఐ అనుకొని నేను అడిగా. వాళ్ళొద్దు, పార్టీల పరంగా వద్దు, నేను కమ్యూనిస్ట్ పార్టీ కడుతున్నా. సిబిఐ అనుకొని మీరు ప్రపోజల్ చేయండి. చంద్రబాబు నాయుడు, నిన్న లోకేష్ గారిని కూడా అడిగా. అయ్యా చంద్రబాబు నాయుడు పేరు చెప్పాడు దోపిడీ చేస్తున్నాడు. నిజమైన చంద్రబాబు నాయుడు బంధువులు చిటికెట్ ఇసుకెత్తలేదు, వాళ్ళని ఎత్తనే లేదు. తెలుగుదేశం పార్టీ వాడు లారీ తప్ప, ట్రాక్టర్ తప్ప మిగతా వాడు ఎవడైనా ఎత్తుకుంటే పోలీస్ స్టేషన్లో లారీ ఉంటుంది. మరి మీడియా మిత్రులు, ముఖ్యంగా మీడియా మిత్రులు ఎందుకు ఆ పేరుని నిన్నటి నుంచి ఎందుకు రానిలేదు?